హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మిషన్ తెలంగాణ డే 4లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనం ఆర్ట్ అండ్ కల్చర్ ఇది మనకి పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 వీడియో వచ్చేసి ఎస్టర్డే నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ 1 వీడియో వచ్చేసి ఓకే. సో పార్ట్ 1 వీడియోలో మనం నిన్న ఇన్ కేసు మీరు మిస్ అయినట్టయితే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. పార్ట్ 2 వీడియోలో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం ఒకసారి. టాపిక్స్ ఎంతో చూసినట్టయితే మనకి ఈ యొక్క 8 టాపిక్స్ అండ్ దీస్ 2 మొత్తం మన 10 టాపిక్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి 1300 year old టెంపుల్స్ ఫ్రమ్ బాదామి చాళుక్య పీరియడ్. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సరే, టాపిక్ నెంబర్ 1 1300 year old టెంపుల్స్ ఫ్రమ్ బాదామి చాళుక్య పీరియడ్ డిస్కవర్డ్. ఓకే, ఏ టైంకి సంబంధించిన అంటున్నారు? బాదామి చాళుక్యులకు సంబంధించినటువంటి టైం అంటున్నారు. ఒకసారి బాదామి చాళుక్యులకు సంబంధించినటువంటి అంటే ఆ సమయానికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏవైతే ఉందో, శిలాశాసనం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ముడిమాణిక్యం విలేజ్ నల్గొండ డిస్టిక్లో వీళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. సరే, దీని నుంచి ఏం తెలుసుకుంటున్నారో చూద్దాం ఒకసారి. జనరల్గా మనం ఇన్స్క్రిప్షన్ స్టడీ చేసేటటువంటి వాటిని స్టడీ చేసేటటువంటి మీరు స్టడీని అనుకోండి లేకపోతే ఆ సబ్జెక్ట్ని అనుకోండి, మనం ఎపిగ్రఫీ అంటారు అనమాట. ఓకే, ఎపిగ్రఫీ ఈ ఆర్కిటెక్చర్ ఫీచర్. ఇందులో మెయిన్గా మనకు ఆర్కిటెక్చరల్ స్టైల్, అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్, అప్పుడు ఉన్నటువంటి రిలీజియస్ బిలీఫ్ గురించి ఈ యొక్క ఇన్స్క్రిప్షన్స్ చెప్తున్నాయి. ఓకే, టెంపుల్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ రెండు కూడా వీళ్ళు అంటే ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ తవ్వకాల్లో బయటపడినాయి. మెయిన్గా మనకి ఇది బాదామి చాళుక్యుల కాలం, దాంతోపాటు కాదంబ, నగరా స్టైల్, వీటికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. నగరా స్టైల్ అంటే మీకు తెలుసు నార్త్ ఇండియా, అండ్ మనకి ద్రవిడ స్టైల్ అంటేనేమో మనకి సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. రెండింటికి కలిపితే మనకి వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మనకి ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ అంటే మనకి లాస్ట్ ఇయర్ ఓకే సమ్వేర్ అరౌండ్ లాస్ట్ ఇయర్ మనకి అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ ఓపెన్ అయింది కదా. లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఐ థింక్ సో. అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ ఓపెన్ అయింది కదా. రామ్ మందిర్ టెంపుల్ మనకి ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్, రామ్ మందిర్ టెంపుల్ ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, ఇక్కడ మనకి అంటే కొన్ని టెంపుల్స్లలో ఇక్కడ మనకి శివలింగం ఉంది, ఇంకొన్ని టెంపుల్లలో మనకి ఈ యొక్క వైష్ణవిజానికి సంబంధించినటువంటి విష్ణువు యొక్క అవతారమైనటువంటి అంటే విష్ణు రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ డైవర్సిటీ అనేది అర్థమవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు యొక్క శైవిజాన్ని దాంతోపాటు వైష్ణవిజాన్ని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి గండలోరా ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది మనకి 8th 9th centuryకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ శిలాశాసనం అని చెప్తున్నారు. ఇది మనకి అక్కడ ఉన్నటువంటి సోషో రిలీజియస్ లైఫ్, సోషో కల్చరల్ లైఫ్ అంటే సామాజిక, దాంతోపాటు మనకు మతపరమైనటువంటి విధానం గురించి ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అని మనకి యొక్క చరిత్రకారులు చెప్తున్నారు. టాపిక్ నెంబర్ 2 ఫాజిల్ వుడ్ డేటింగ్ బ్యాక్ టు 65 million years డిస్కవర్డ్ ఇన్ ఆసిఫాబాద్. అంటే సుమారు 65 మిలియన్ సంవత్సరాలు అంటే 6.5 కోట్ల సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫాజిల్ వుడ్ అనమాట. అంటే శిలాజాలకు సంబంధించినటువంటి వుడ్, అంటే వాటికి సంబంధించినటువంటి ప్లాంట్ కూడా. కొన్ని ప్లాంట్స్ ఇప్పుడు మనకు ఉండవు, అంతరించిపోయి ఉంటాయి అవి. అట్లాంటి ప్లాంట్ అప్పుడు బతుకున్నప్పుడు కొన్ని వుడ్స్, కొన్ని చెక్కల పైన అలానే వాటి యొక్క ప్రింట్ పడిపోయి ఉంటుంది అనమాట. అట్లాంటి యొక్క ఫాజిల్ వుడ్ని వీళ్ళు కనుక్కోవడం జరిగింది. ఎక్కడ కనుక్కున్నారు వీళ్ళు? కాగజ్ నగర్ మండల్ రాంపూర్ విలేజ్లో కనుక్కోవడం జరిగింది. 65 million years బ్యాక్ సంబంధించింది అనమాట. ఎట్లాంటి వుడ్ ఇది మనకి? ప్యాజియోఫిలం, టీలియోఫిలం అండ్ టీనోప్టిరస్, ఇవి మూడింటికి సంబంధించినటువంటి ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్ అనమాట. ఎన్విరాన్మెంటల్ సిగ్నిఫికెన్స్, దీనివల్ల ఏం తెలుస్తుంది? అప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది. ఓకే, దాంతోపాటు అక్కడ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా, అండ్ అప్పుడు వాటర్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, ఉంటే కనుక ఈ ప్లేస్లో ఏమైనా మనకి లేక్స్ ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా అని తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సహారన్ డెజర్ట్ ఏరియాలో ఆఫ్రికాలో ఒకప్పుడు మనకు కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కనుక్కున్నారనమాట. ఆ ఇన్స్క్రిప్షన్లో అక్కడ ఫిష్ యొక్క ఇమేజ్తో ఉన్నటువంటి శిలాశాసనాలు ఎవరు కనుక్కున్నారు. అంటే మీనింగ్ ఏంది? అక్కడ ఒకప్పుడు ఫిష్ అవైలబిలిటీ ఉండే, తర్వాత రోజులలో ఎడారైందని చెప్పేసి ఈ విధంగా మనకి ఒక ప్రాంతం యొక్క జియాలజికల్ నాలెడ్జ్ కూడా మనకు అర్థమవుతుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి గద్దర్ స్టాచ్యూ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ. గద్దర్ ప్రజా కవి, ఓకే, గాయకుడు, దానితో చదువుకున్నటువంటి వ్యక్తి, నక్సలిజం ఉద్యమంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, నక్సలిజంలో యొక్క కల్చర్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ గద్దర్ యొక్క కంట్రిబ్యూషన్స్ ఏందో మనం ఒకసారి చెక్ చేద్దాం. తనకి ఎర్లీ లైఫ్ ఏందో కూడా చెక్ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలిస్తే చెప్పండి. గద్దర్ పుట్టినటువంటి ప్లేస్ ఏంది? ఇక్కడ నేను చెప్పాను. ఓకే, తుప్రాన్ విలేజ్. ఫైన్. సో ఇప్పుడు మున్సిపాలిటీ అనుకుంటా. గద్దర్ సంబంధించినటువంటి అవార్డ్స్ అంటే నంది అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టడంతో పాటు గద్దర్ యొక్క విగ్రహాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీలో
ఇన్స్టాల్ చేయడానికి కోసం పెట్టడానికి కోసం మనకి గవర్నమెంట్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది. మరి గద్దర్ యొక్క యాక్చువల్ నేమ్ వచ్చేసి మనకి గుమ్మడి విఠలరావు. పుట్టింది 1949. తూప్రాన్ మున్సిపాలిటీ మనకి ఇప్పుడు మెదక్ డిస్టిక్ తెలంగాణ దళిత్ ఫ్యామిలీలో ఒక జన్మించడం జరిగింది. అయినప్పటికీ కూడా తర్వాత రోజుల్లో తన ఇంజనీరింగ్ పూర్తి చేసి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే వెనుకబాటుతనం ఉందో, ఏవైతే అసమానతలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి తన యొక్క నక్సల్ ఉద్యమంలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క CPIML పీడబ్ల్యూ అంటే పీపుల్స్ వార్ యొక్క కల్చరల్ వింగ్ జననాట్య మండలి అనేదాన్ని కూడా తను స్థాపించడం జరిగిందనమాట. మనకు నక్సల్ ఉద్యమం గురించి మనం తెలంగాణ మెయిన్స్లో తెలంగాణ మూమెంట్లో మనం చదువుతాం. నెక్స్ట్ రోల్ ఇన్ ద తెలంగాణ మూమెంట్. తను 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, 2009 తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. మన గద్దర్ అనగానే గద్దర్ పాడినటువంటి ప్రధానంగా మనకి పొడుస్తున్న పొద్దు మీద మనకి నడుస్తున్న తెలంగాణ మనకు ఉంటుంది కదా. సో ఈ సాంగ్కి గద్దర్ చాలా చాలా పాపులర్ అని మనకు తెలుసు. ఇది మనకి తెలంగాణ ఉద్యమానికి సింబాలిజంగా కూడా మారిందని మనం చెప్పొచ్చు. కల్చరల్ కంట్రిబ్యూషన్ గద్దర్ జనరల్గా మనకి మా భూమి అనేటువంటి సినిమాలో, దాంతోపాటు మనకి బండెనక బండి గట్టి ఇట్లాంటి రెవల్యూషనరీ సాంగ్స్లో కూడా గద్దర్ ఫీచర్ మనకు తెలుసు. దాంతోపాటు తెలంగాణ ధూమ్ధామ్ అనేటువంటి మనకి తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ధూమ్ధామ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏవి జరిగినాయి అందులో కూడా గద్దర్ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. తర్వాత గద్దర్ ప్రధానంగా ఈ యొక్క మల్లె తీగకు అనేటువంటి ఏదైతే సాంగ్ రాశారో దానికి గాను నంది అవార్డు రావడం, అలానే ప్లేబ్యాక్ సింగర్ పొడుస్తున్న పొద్దు మీద అన్నదానికి కూడా జైబోలో మూవీలో దానికి కూడా మనకి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా నంది అవార్డు రావడం జరిగింది. ఇది గద్దర్ గారి యొక్క కంట్రిబ్యూషన్స్ మనకి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 4th వన్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియం టు కమ్ అప్ ఇన్ హైదరాబాద్. ఎపిగ్రఫీ అంటేనే మీకు ఇంతకుముందు చెప్పాను, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్, శాసనాలను చదివేటటువంటి స్టడీని మనం ఎపిగ్రఫీ అంటాం. దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ను యొక్క మ్యూజియంని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఇందులో మనకి డిస్ప్లే అంటే మనకి డిఫరెంట్ ఇన్స్క్రిప్షన్స్ డిస్ప్లే ఉంటాయి, శాసనాలు వాటి యొక్క సాఫ్ట్ కాపీ లాగా డిస్ప్లేస్ మాత్రం ఉంటాయి అనమాట. మరి ఎన్ని ఉండబోతున్నాయి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒక ప్రాజెక్ట్లో భాగం అని కూడా మనం చెప్పొచ్చు. చూస్తే ఇక్కడ ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం హైదరాబాద్లో రాబోతుంది యాజ్ ఎ వింగ్ ఆఫ్ సాలార్జంగ్ మ్యూజియం. ఇందులో సుమారుగా 1,00,000 వరకు కూడా ఇన్స్క్రిప్షన్స్, ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉండబోతున్నాయి. 1,00,000 ఇన్స్క్రిప్షన్ అంటే మీరు అర్థం చేసుకోండి, శాసనాలు అంటే ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ ఫామ్లో ఉండవు, ఈ యొక్క మనకి సాఫ్ట్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఈ ప్రాజెక్ట్ సుమారుగా మనకి 5 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క భారత్ శ్రీ అనేటువంటి ప్రాజెక్ట్లో భాగం అనమాట. భారత్ శ్రీ అనేది మనకి డిజిటలైజేషన్ ఆఫ్ 1 lakh ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్, ఇది మనకి భారత్ శ్రీ ప్రాజెక్ట్. ఈ భారత్ స్ట్రీమ్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ పరిధిలో ఇది పనిచేస్తుంది భారత్ శ్రీ అనేది. ఇది ప్రధానంగా ఈ యొక్క ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్ని స్టడీ చేసేటటువంటి ప్రోగ్రామ్ అనమాట. దీన్ని ప్రిజర్వ్ చేసి భవిష్యత్తు తరాలకు అందించేటటువంటి ప్రోగ్రామ్ భారత్ శ్రీ. కొన్ని సందర్భాలు అయితే ప్రోగ్రామ్ పేరు ఇచ్చే దానికి సంబంధించింది అని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, కాయిన్స్ ఆఫ్ ఇక్ష్వాకు ఎరా అట్ ఫణిగిరి. ఫణిగిరి ప్రాంతంలో ఇక్ష్వాక సామ్రాజ్యానికి చెందినటువంటి కాయిన్స్ లభ్యమైనవి అనమాట. మరి ఈ కాయిన్స్ వేటితో తయారు చేశారు? అలానే మనకి ఫణిగిరి అనేది ఏ మతానికి సంబంధించింది చాలా పాపులర్ మనం ఒకసారి చూద్దాం. ఫణిగిరి అనేది మనకి జైనిజానికి సంబంధించి చాలా పాపులర్. ఇది మనకి సూర్యాపేటలో. ఇక్కడ మనకి లెడ్ కాయిన్స్ దొరికినాయి. ఇక్కడ మనకి బుద్ధిస్ట్ హెరిటేజెస్ కూడా చాలానే ఉన్నాయి. ఓకే, బుద్ధిజం, జైనిజం. ఇప్పుడు మనం మాట్లాడుకుంది బుద్ధిస్ట్. ఈవెన్ మనకి జైనిజానికి సంబంధించి పర్టికులర్గా కూడా మనకి కోటిలింగాల లాంటి ప్రాంతాలు కూడా మనకి ఫేమస్ తెలంగాణలో. ఓకే, ఇది మనకి బుద్ధిస్ట్ ప్లేస్ ఫణిగిరిలో. ఇక్ష్వాకుల కాలం నాటికి సంబంధించినటువంటి లెడ్ కాయిన్స్ దొరికినాయి. వీటికి రెండు వైపులో, ఒకవైపు ఎలిఫెంట్ సింబల్ ఉండి ఆ కాయిన్ పైన 3730 అనే నెంబర్ ఉండి, ఇంకోవైపు మనకి ఉజ్జయిని సింబల్ ఉందన్నమాట. అంటే మధ్యప్రదేశ్, ఉజ్జయిని క్యాపిటల్. మనకి మధ్యప్రదేశ్ నుంచి మనకి వివిధ సందర్భాలలో మనకి రిలేషన్స్ ఉన్నట్టుగా మనకు తెలుసు. అందుకోసం మీకు ఐడియా ఉంటుంది ఉజ్జయిని మహంకారి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటుంటాం. ఓకే, మనకి ఉజ్జయిని అనేది అంటే ఉజ్జయిని ప్లేస్లో మనకి అంటే ఈ రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది ఉజ్జయినికి. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే అంటే ఉజ్జయిని కానీ లేకపోతే నాసిక్ కానీ, ఐ డి నాట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ వర్డ్, బట్ ఉజ్జయిని, నాసిక్ అండ్ హరిద్వార్, దాంతోపాటు ప్రయాగ్రాజ్ మనకి ఎవ్రీ 12 years కోసం వస్తుంటాయి కదా మనకి పుష్కరాల టైపు. ఇలా మనకు ఉజ్జయినిలో కూడా పుష్కరాలు జరుగుతుంటాయి. ఓకే, మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి నది, ఏ నది దగ్గర ఈ యొక్క ఉజ్జయినిలో పుష్కరాలు జరుగుతాయి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నాకు ఎగ్జాక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు. దాన్ని మనం పుష్కరాలు అనమాట, కుంభాభిషేకం సంథింగ్ ఏదో వర్డ్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది నేను చెప్పేది. అది ఏ రివర్ పైన ఉంది ఉజ్జయిని అనేది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పైగా ప్యాలెస్.
రీసెంట్గా పైగా ప్యాలెస్లో తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి కార్యకలాపాలు పైగా ప్యాలెస్ నుంచి నిర్వహించేటువంటి అవకాశాలు ఉంది అంటున్నారు. కాబట్టి పైగా ప్యాలెస్ చూద్దాం ఒకసారి. పైగా ప్యాలెస్ దీన్ని కట్టింది మనకి వికార్ ఉల్ ఉమ్రా, ఇతను పైగా నోబెల్మన్. అంతకుముందు తన యొక్క ఫలక్నామా ప్యాలెస్ని కట్టి తన యొక్క హైదరాబాద్ మనకి అప్పుడున్నటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జాయ్ 6కి తను డెడికేట్ చేయడం జరిగిందనమాట. ఇది 2023 మార్చ్ వరకు కూడా యుఎస్ కాన్సులేట్ జనరల్ యుఎస్ వాళ్ళ యొక్క ఎంబసీ అంటే కాన్సులేట్ జనరల్ వాళ్ళ యొక్క ఫారిన్ ఆఫీసెస్ సంబంధించినటువంటి అంటే యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ నుంచే చేసేవాళ్ళు. తర్వాత మీకు ఐడియా ఉంటుంది, వీళ్ళు సపరేట్గా బిల్డింగ్ కూడా వాళ్ళకు అలొకేట్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళు సపరేట్ బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీకు పైగా ప్యాలెస్కి దగ్గరలో ఈ యొక్క నవాబ్ ముజాఫర్ జంగ్ యొక్క ప్యాలెస్ కానీ, ఫరీద్ నవాబ్ జంగ్ యొక్క ప్యాలెస్ కానీ, వివిధ వీళ్ళ యొక్క ప్యాలెస్ అన్నిటి కూడా వీటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. పైగా ప్యాలెస్కి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ 390-year-old ల్యాంప్ పోస్ట్ ఇన్ నల్గొండ డెడికేటెడ్ టు కాశీ విశ్వనాథ్ అన్రావెల్స్ ద ట్రేడ్ లింక్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ ల్యాంప్ పోస్ట్ అంటే ఏందో తెలియాలి. ల్యాంప్ పోస్ట్ అంటే మీకు సేమ్ ఈ యొక్క శాసనం లాగానే కాకపోతే పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. రాక్ ఇన్స్క్రిప్షన్ కాకుండా పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మీకు ఇప్పుడు మనకి సాంచీలో ఒక స్తూపం పైన రాసి ఉంటుంది కదా, అలానే మీకు ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ యొక్క అలై దర్వాజా దానిపైన కూడా రాసి ఉంటుంది కదా. ఇట్లాంటి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ జనరల్గా మనం ల్యాంప్ పోస్ట్ అని అంటుంటాం. ఇది మనకి 390 years ఓల్డ్ యొక్క పిల్లర్ ఇన్స్క్రిప్షన్ నల్గొండ యొక్క ప్రాంతంలో మనకి అంటే లభించింది. ఇది కాశీ విశ్వనాథ్కి డెడికేటెడ్గా దేవునికి డెడికేటెడ్గా ఉన్నట్టుగా ఉందన్నమాట. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ ప్రాంతంలో అంటే ఆ సమయంలో కాశీ విశ్వనాథుని అంటే ఈ యొక్క కాశీ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ట్రేడ్ ఉంది, ట్రేడ్ లింక్స్ ఉన్నాయని మనం ఈ యొక్క కంక్లూజన్కి రావచ్చు. దీపస్తంభం, దీన్ని మనం ల్యాంప్ పోల్ అంటాం. మన జనరల్గా ధ్వజస్తంభం అనేది మన టెంపుల్లలో ఉంటాయి. ఈ దీపస్తంభం అనేది మనకి ఎక్కువగా వెస్టర్న్ ఇండియాలో ఉంటుంటుంది అనమాట, లైక్ గోవా లాంటి ప్రాంతాలలో. దీపస్తంభం ల్యాంప్ పోస్ట్ జనరలీ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ ద కృష్ణ డెడికేటెడ్ టు ద ఈ యొక్క అంటే మనకి కాశీ విశ్వనాథ్కి డెడికేటెడ్ ఇవ్వడం అనేది దేన్ని సూచిస్తుంది, ట్రేడ్ కనెక్షన్ బిట్వీన్ ద ఎర్లీ అండ్ మిడివల్ ఇండియాని సూచిస్తుంది. ఇది మనకి మల్టీ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్. దీన్ని మనకి ఎవరు డెడికేట్ చేశారు, ఈ యొక్క ముదుమాణిక్యం విలేజ్లో ఇది మనకి దొరికింది. అండ్ జనరల్గా ఇట్లాంటి ద్వీప స్తంభాలు అనేది మనకి దెక్కన్ రీజియన్లో చాలా పాపులర్ అనమాట, లైక్ వెస్ట్ కోస్ట్ గోవా లాంటి ప్రాంతాలలో ఇవి ఎక్కువగా పాపులర్ ఉంటాయి. ఇది మనకి దీన్ని క్రాఫ్టెడ్ అంటే దీన్ని రాసింది మాదిరాజు నరసయ్య సన్ ఆఫ్ యుదుపాలపతి. దీన్ని అంటే ఈ శాసనాన్ని వేయించింది ఎవరు, పోలినాడు సన్ ఆఫ్ వలి మునులయ్య. వీళ్ళు యొక్క శిలాశాస్త్రాన్ని అక్కడ వేయించడం జరిగిందనమాట, లైక్ ఫౌండేషన్ స్టోన్ లాగా. ఇదే ప్రాంతంలో మనకి యూరోపియన్ ట్రావెర్నియర్ డైమండ్ ట్రావెర్నియర్ కూడా నిజాం ప్రాంతానికి వచ్చాడు. తను కూడా మనకి యొక్క కాశీ ప్రాంతానికి హైదరాబాద్ ప్రాంతానికి ట్రేడ్ కనెక్షన్స్ ఉన్నాయని చెప్పాడు. దీన్ని మనం మ్యాచ్ చూసినట్టయితే కనుక మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ రెనోవేషన్ ఆఫ్ 1000 Pillars టెంపుల్. 1000 స్తంభాలు కూడా రెనోవేషన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి వీరు కేటాయించినటువంటి బడ్జెట్ వచ్చేసి 7 crores. మనకి 1000 Pillars టెంపుల్లో మెయిన్గా గాయత్రి దేవి యొక్క విగ్రహాలు, అలానే చతుర్ముఖం అంటే 4 faces ఉన్నటువంటి యొక్క విగ్రహాలు ఉంటాయి. అంటే అవి ప్రొటెక్షన్ అనమాట 4 డైరెక్షన్స్ నుంచి. దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి స్కల్ప్టర్ శిల్పి ఎవరంటే స్థపతి శివకుమార్, తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ మనకి గాయత్రి దేవి విగ్రహాలు, అలానే చతుర్ముఖ 4 faces మనకి 4 వైపుల నుంచి వచ్చేటటువంటి అడ్వర్సిటీస్ అంటే కష్టాల నుంచి కాపాడేటటువంటి 4 రకాల ఫేసెస్ని కూడా మనం ఈ యొక్క టెంపుల్లో చూడొచ్చు. ఇది మనకి రెనోవేషన్ ఆఫ్ 1000 Pillar టెంపుల్. నెక్స్ట్ దక్షిణ్ భారత్ సాంస్కృతిక్ కేంద్ర. ఇది మనకు మెయిన్గా ఈ యొక్క ఆర్ట్ అంటే కల్చర్ని సౌత్ ఇండియాలో కల్చర్ని పెంపొందించడం కోసం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏమంటున్నారంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద రీజనల్ సెంటర్ ఆఫ్ ద సంగీత్ నాటక్ అకాడమీ ఇన్ హైదరాబాద్లో సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళ యొక్క రీజనల్ సెంటర్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, దాని ద్వారా సౌత్ ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడం కోసం అనమాట. ఇది ఎందులో భాగంగా అంటే కనుక ఓవరాల్ ఇండియాలో యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ని యొక్క ప్రమోట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా సౌత్ ఇండియాలో దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్రం అంటే ఇది మెయిన్గా సౌత్ ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజ్, సౌత్ ఇండియన్ డాన్స్ ఫామ్స్ని ప్రమోట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ 10th one పర్షియన్ ఇన్స్క్రిప్షన్ ఇన్ నాగర్ కర్నూల్ నల్లమల్ల ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పర్షియన్ ఇన్స్క్రిప్షన్ని వీళ్ళు ఫౌండ్ చేశారు. ఇది మనకి కొల్లంపేట విలేజ్ నాగర్ కర్నూల్ డిస్టిక్లో. ఇక్కడ మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ పైన యొక్క అంటే శివుని లింగంతో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ పైన మనకి నస్తాలిక్ క్యారెక్టర్స్, ఇది ఒక రకమైనటువంటి స్క్రిప్ట్ అనమాట. నస్తాలిక్ క్యారెక్టర్స్తో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ మనకి శివలింగం పైన వీళ్ళు ఇన్స్క్రిప్షన్ వేయించారు. ఇది మనకి నవాబ్ ముకర్రం జా ఆ టైంలో మనకి చివరి నిజాంకి వారసుడిగా
మనకి ముకర్రం జాన్ ప్రకటించారు కదా, తను వేయించడం జరిగింది. తను 8th నిజాంగా కూడా దాన్ని పేర్కొంటుంటారనమాట. ఇది ఏ సమయంలో మనకి దీన్ని వేసినటువంటి రెవెన్యూ ఆఫీసర్ ఎవరు? జైన్ చంద్ర ఈ శాసనాన్ని వేయించినటువంటి ఆఫీసర్. ఇది మనకి థర్డ్ దుల్హిజా 1350 అంటే ఆ టైమింగ్ సంబంధించింది. అప్పుడు డిఫరెంట్ నేమ్స్ వాడేవాళ్ళు కదా. ప్రస్తుతంగా అంటే అది దాన్ని కన్వర్ట్ చేస్తే 9th ఏప్రిల్ 1932 ప్రాంతానికి సంబంధించినటువంటి శిలాశాసనంగా కూడా మనకి యొక్క ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. ఇది మనకి ఓవరాల్గా మిషన్ తెలంగాణ డే 4లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి క్విక్ రివిజన్. ఇంకా మీకు నెక్స్ట్ 2 or 3 days ఉంది కదా మనకి, అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఈ 3 daysలో మీరు ఇంకేం కావాలనుకుంటున్నారో మీరు చెప్తే కనుక డెఫినెట్లీ ఆ టాపిక్స్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.